ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో అజొల్లా పెంపకంతో రైతులకి లాభాలు ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల పశుపోషణ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి విద్యా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం కాకర మరియు సొరకాయ సాగులో అనుభవాలు, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు వేణుగారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా అజొల్లా పెంపకంతో రైతులకి లాభాలు ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల పశుపోషణ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి విద్యా గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. ప్రస్తుతం వ్యవసాయమే కాకుండా రైతులు ఈ పశువులను కూడా ఎక్కువగా పెంచడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ పశువులను పెంచేటువంటి రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో పశు పోషణలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అజొల్లా అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత అంటే ఏంటి, రైతులకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ముఖ్యంగా అజొల్లాను రైతులు ఏ విధంగా సాగు చేసుకోవచ్చు, అజొల్లాలో ఎన్ని రకాలు ఉంటాయి, ఈ అజొల్లాను ఏ ఏ పశువులకు ఎంత మోతాదులో ఇవ్వాలి, ఈ అజొల్లాను సాగు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అజొల్లా రైతులకు ఎక్కడ లభిస్తుంది, మరి ఈ అజొల్లా వల్ల రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలేంటి అనేటువంటి తదితర విషయాల గురించి మనకు వివరించడానికి గాను మన ఆకాశవాణి స్టూడియోలో మామునూరు పశు వైద్య కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పశుపోషణ విభాగంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ బి విద్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి. మేడం, ఈ మధ్య కాలంలో మనము పశువులను విపరీతంగా రైతులు పెంచుతా ఉన్నారు. వారికి పశుపోషణ అనేది కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఈ పశుపోషణలో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు అజొల్లా అని అంటున్నారు. అజొల్లా అంటే ఏంటంటారు? యాక్చువల్ గా అండి, అజొల్లా అనేది నీటిపై తేలియాడే ఫెర్న్ జాతి కలుపు మొక్క అండి. ఇది సాధారణంగా మంచినీటిలో పెరిగే కలుపు మొక్క అండ్ ఇది సహజంగా ఎక్కువ తేమతో కూడిన నేలలు, గుంటలు మరియు చిత్తడి చెరువుల్లో ఎక్కువ కనిపిస్తుంది. దీన్ని మనం ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నామంటే దీనికి ఒక ప్రత్యేకత ఉందండి. ఇది అనుకూల వాతావరణ పరిస్థితుల్లో చాలా వేగవంతంగా పెరుగుతుంది. ఎలా అంటే 3 నుంచి 5 రోజుల్లోనే దాదాపు 2 ఇంతలుగా పెరుగుతోంది అనమాట. అంతేకాకుండా ఇది గాల్లో ఉన్న నత్రజనిని స్థిరీకరించి విలువైన మాంసకృత్తులుగా మార్చుకుంటుంది. అందువల్ల దీనిలో సహజంగా మాంసకృత్తుల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒకవేళ గమనించినట్లయితే దీనిలో 20 నుంచి 35% వరకు మాంసకృత్తులు ఉంటాయి. అంటే దీనిలో ఉన్న ప్రోటీన్లని వేరే వాటితో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మన సాధారణంగా వాడే పల్లి మరియు పత్తి చెక్కల్లో ఉండే ప్రోటీన్లకు ఇది సమానం అనమాట. అంతేకాకుండా దీన్ని తక్కువ పెట్టుబడితో రైతులు సులభంగా ఇంటి వద్దే సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నందువల్ల దీన్ని మిరాకిల్ ఫెర్న్ అని కూడా సంబోధిస్తూ ఉంటారు అనమాట. అయితే ఈ అజొల్లా యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? సో మనందరికీ తెలుసండి, పాల ఉత్పత్తిలో భారతదేశం అనేది ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. కానీ ఇవాళ రేపు మారుతున్న వాతావరణ పరిస్థితులు కానివ్వండి, పెరుగుతున్న జనసాంద్రత వల్ల పచ్చి మేత మరియు దానా కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది మన దేశంలో. రీసెంట్ గా మన లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే పచ్చి మేత కొరత అనేది 11% గాను, ఎండుమేత కొరత 23% గాను మరియు దానా కొరత 28% వరకు మన దేశంలో ఉంది. సో ఈ కొరతను అధిగమించడానికి రైతులు ఏం చేస్తున్నారంటే వేరే ప్రత్యామ్నాయాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకని ఈ అన్ని ప్రత్యామ్నాయాల్లో ఈ అజొల్లా అనేది ఒక పరిష్కారంగా మనం చెప్పుకోవచ్చు. సో అందుకని ఏంటంటే ఎందుకంటే దీన్ని గనక మనం దానాలు ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దీన్ని రైతులు ఇందులో ఉన్న అధిక మాంసకృత్తుల వల్ల దీన్ని ప్రత్యామ్నాయంగా దానాకి ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎట్లా అంటే 2 కిలోల అజొల్లా అనేది 1 కిలో దానాకి సమానం. సో అందువల్ల దీన్ని గనక మనం ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకున్నట్టయితే రైతు ఖర్చు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని తక్కువ పెట్టుబడిలో, తక్కువ విస్తీర్ణంలో, తక్కువ కాలంలో రైతు అనేవాడు సాగు చేసుకోవచ్చు. తద్వారా రైతులు దానా ఖర్చును తగ్గించుకోవచ్చు. మరి ఈ విధంగా దానా ఖర్చును తగ్గించుకోవచ్చు అంటున్నారు. అయితే అజొల్లాలో ముఖ్యంగా ఏ ఏ పోషకాలు అనేటువంటి ఉంటాయంటారు? దీనిలో 25 నుంచి 35% వరకు మాంసకృత్తులు ఉంటాయి. ఈ మాంసకృత్తులను మనం సాధారణంగా వాడే లూసర్న్ కానివ్వండి లేదా హైబ్రిడ్ నేపియర్ వంటి గడ్డి జాతులతో కనుక పోలిస్తే ఇది 4 నుంచి 5
5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీనిలో ఎక్కువ ప్రోటీన్ శాతం ఉండడం మరియు లిగ్నిన్ శాతం అనేది చాలా తక్కువ మోతాదులో ఉండడం వల్ల ఇది పశువులకు కూడా సులభంగా జీర్ణం అవుతుంది. దీంతో పాటు ఇంకా చాలా పోషకాలు దీనిలో ఉంటాయి. అవేంటంటే కాల్షియం కానివ్వండి, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలతో పాటు వైటమిన్ ఏ మరియు వైటమిన్ B12 కూడా వీటిలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందుకని దీన్ని మనం గనుక ఎంచుకున్నట్టయితే ఖర్చే కాకుండా మిగతా పోషకాలు కూడా పశువుకి అందుతాయి. మరి మిగతా పోషకాలు కూడా ఎక్కువ మోతాదులో అందాలన్నప్పుడు ఈ అజాల్లాను దానాతో కలిపి ఇవ్వడం వల్ల ఎలాంటి ఫలితాలు అనేటువంటి పొందడం జరుగుతుంది రైతులు? సో దీన్ని సాధారణంగా పాడి పశువులకు గనుక ఇచ్చినట్లయితే పాల ఉత్పత్తి అనేది 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. దీంతో పాటు పాల నాణ్యత మరియు పాలలో వెన్న శాతం కూడా పెరుగుతుంది. దీన్ని గనుక గొర్రెలు మరియు మేకలకు ఇచ్చినట్లయితే అవి బరువు త్వరగా పెరుగుతాయి. కోళ్ల విషయానికి వస్తే గనుక వీటిని గనుక అజొల్లాను గనుక ఇచ్చినట్లయితే దానాలో వాటిలో గుడ్ల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఈ అన్నిటితో పాటు పశువుల యొక్క ఆరోగ్యం మరియు ఉత్పాదకత అనేది పెరుగుతూ ఉంటది. దీంతో పాటు రైతు మేత కొరత మరియు దానా ఖర్చుని తగ్గించుకోవచ్చును. దీన్ని మనం బయో ఫర్టిలైజర్ గా కూడా మనం వాడుకోవచ్చు. మరి అజొల్లాను రైతులు సాగు చేయవచ్చా? చేస్తే ఏ విధంగా సాగు చేసుకోవాలి? ఏమైనా పద్ధతులు ఉన్నాయా? ఓకే అండి, రైతులు అజొల్లాను సులభంగా ఇంటి వద్దే సాగు చేసుకోవచ్చు. దీనిలో రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. అందులో మొదటిది పిట్ మెథడ్ అంటాం, అంటే గుంతల్లో దీన్ని సాగు చేసుకోవడం. రెండోది సిమెంట్ ట్యాంకుల్లో అజొల్లాను సాగు చేసుకోవడం. ఇంకొక పద్ధతిలో అయితే నేల మీద ఇటుకలను పేర్చి దాని మీద సిల్పలిన్ షీట్ గాని టార్పలిన్ షీట్ గాని కప్పి సాగు చేసుకోవడం. ఇంకొక ఈ మధ్య కాలంలో ఎక్కువ మార్కెట్ లో లభిస్తున్నవి రెడీమేడ్ పోర్టబుల్ ప్లాస్టిక్ బెడ్స్. ఇవి కూడా మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. దానిలో కూడా అజొల్లాని సాగు చేసుకోవచ్చు. సో రైతులకు అందుబాటులో ఉన్న వనరులను బట్టి వాళ్ళ సౌలభ్యతను బట్టి మనం చెప్పుకున్న ఈ వీటిలో ఏ పద్ధతిలోనైనా వాళ్ళు ఎంచుకొని అజొల్లాను సాగు చేసుకోవచ్చు. దీనిలో మొదటగా గుంతలో సాగు చేసుకోవడం గురించి నేను మీకు వివరిస్తాను. దీనిలో అయితే మొదటగా 2 మీటర్ పొడవు, 2 మీటర్ వెడల్పు మరియు 0.2 మీటర్ లోతు ఉన్న గుంతను మొదటగా తవ్వుకోవాలి. తర్వాత దాని మీద టార్పలిన్ ఆర్ సిల్పలిన్ షీట్ పరుచుకోవాలి. ఈ షీట్ యొక్క మందం కూడా మనము చూసుకోవాలి ఎంపిక చేసుకునేటప్పుడు. దాని యొక్క మందం 250 GSM లేదా అంతకన్నా ఎక్కువ కలిగిన దాన్ని మనం ఎంచుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆ షీట్ చిరిగిపోవడం గానీ కొన్ని రోజులకు అది పాడవడం గానీ జరుగుతుంది. కాబట్టి షీట్ మందం కూడా మనం చూసుకొని తీసుకోవాలి. దాని తర్వాత మనం 10 నుంచి 15 కేజీల సారవంతమైన మట్టిని తీసుకొని గుంతలో సమానంగా పరుచుకోవాలి. తర్వాత ఒక బకెట్ తీసుకుని దాంట్లో 2 కేజీల ఆవు పేడ. ఈ ఆవు పేడ కూడా 2 రోజులు మాగిందై ఉండాలి, అంటే 2 రోజులు ఫర్మెంట్ అయి ఉండాలి. తర్వాత 30 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మరియు 25 నుంచి 30 గ్రాముల మినరల్ మిక్చర్ ని 10 లీటర్ల వాటర్ లో కలుపుకొని ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని గుంతల్లో వంకర టింకర్ అంటే జిగ్జాగ్ మేనర్ లో పోసుకోవాలి. తర్వాత నీటిని 10 సెంటీమీటర్ల వరకు నింపుకోవాలి. తర్వాత 500 గ్రాముల నుండి 1 కేజీ మదర్ కల్చర్ ని అంటే అజొల్లా మదర్ కల్చర్ ని గుంతలో వేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఒక వారం రోజులు వదిలేయాలి. ఈ వారం రోజుల్లో అజొల్లా అంతా పెరిగి గుంత మొత్తం వ్యాప్తి చెందుతుంది. తరువాత ఒక జల్లెడ సహాయంతో రోజుకి 500 నుంచి 600 గ్రాముల అజొల్లాను మనం రోజు సేకరించుకోవచ్చు. మనం ఇంకొకటి పాటించాల్సింది ఏంటంటే ఇక్కడ అజొల్లా తొందరగా వృద్ధి చెందడానికి ప్రతి 5 రోజులకు ఒకసారి మనం 20 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ ని 1 కేజీ ఆవు పేడని మనం కలుపుకోవాలి. సో ఈ విధంగా రైతులు అజొల్లాను సాగు చేసుకోవచ్చు. రెండో పెద్దది చెప్పుకున్నాం కదా సిమెంట్ ట్యాంకుల్లో. ఒకవేళ సిమెంట్ ట్యాంకులో పెంచినట్లయితే వాటికి సిల్పలిన్ షీట్ గానీ టార్పలిన్ షీట్ గానీ వేయాల్సిన పని లేదు. ఒకవేళ పోర్టబుల్ విషయానికి వస్తే రకరకాల సైజుల్లో అవి మార్కెట్ లో లభ్యమవుతున్నాయి. సో వాటిని నేరుగా కొనుగోలు చేసి వాటిని నేరుగా ఉపయోగించుకోవచ్చు రైతు. మరి ఈ అజొల్లాలో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ అజొల్లాలో ముఖ్యంగా ఎన్ని రకాల జాతులు ఉంటాయి? అందులో ఏది ఎక్కువగా మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని అందుబాటులో ఉందంటారు? అజొల్లాలో మనం చూసుకున్నట్లయితే సుమారు 8 రకాల జాతులు ఉన్నాయి. ఇందులో మన దేశంలో ఎక్కువగా కనిపించేది ఏంటంటే ఏ జాతి అంటే అజొల్లా పిన్నేట. ఇది ఎక్కువగా మన దగ్గర కనిపిస్తూ ఉంటది. మరి అజొల్లా పెరుగుదలకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులు ఏంటంటారు? మనం ముఖ్యంగా అజొల్లా పెరుగుదలకి చూసుకోవాల్సింది ఉష్ణోగ్రత, పాక్షిక సాంద్రత, అలాగే సాయిల్ యొక్క pH, అలాగే నీటి స్థాయి అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి వీటి పెరుగుదలలో. మొదటి విషయానికి వస్తే ఉష్ణోగ్రత ఇది 30 నుంచి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండాలి. అండ్ పాక్షిక సాంద్రత విషయానికి వస్తే అది 85 నుంచి 90% వరకు ఉండాలి. సాయిల్ pH వచ్చేసరికి మనకి 5.2 నుంచి 5.8 ఉండాలి. దీంతో పాటు నీటి స్థాయి అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఇది 5 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ నీటి మొత్తం అంతకంటే తగ్గిపోయినట్లయితే అది పెరుగుదలను నిరోధిస్తుంది. సో ఈ విధంగా ఇలాంటి పరిస్థితులను కనుక మనం కల్పించినట్లయితే అజొల్లా అనేది త్వరగా వృద్ధి చెందుతూ ఉంటది. మరి ఏ మాసాల్లో
ఈ అజొల్లా పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉంటుందంటారు? సో బెస్ట్ సీజన్ అజొల్లాకు వచ్చేసండి అది నవంబర్ నుంచి డిసెంబర్. ఈ సమయాల్లో ఎందుకంటే ఉష్ణోగ్రతలు కూడా మోడరేట్ గా ఉంటాయి, అంటే ఒక మోస్తారుగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో మనకి ఎక్కువగా పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటదండి. మరి ఈ అజొల్లాను వేసేటువంటి రైతులు పశువులకు ఏ విధంగా వేయాలి, ఎంత మోతాదులో వేస్తే బాగుంటుందంటారు? సో అజొల్లాని జనరల్ గా అన్ని రకాల పశువులకు ఇవ్వచ్చండి. మేజర్ గా అయితే పాడి పశువులకు కానివ్వండి, గొర్రెలకు, మేకలకు, పందులకు మరియు కోళ్లకు ముఖ్యంగా ఇవ్వవచ్చు. ఆవులకు మరియు గేదెలకైతే రోజున 1 నుంచి 2 కేజీల వరకు ఇవ్వవచ్చును. దూడలకైతే 500 గ్రాముల చొప్పున, గొర్రెలు మరియు మేకలకైతే 200 నుంచి 300 గ్రాముల చొప్పున, కోళ్ల విషయానికి వస్తే కనుక మనము 20 నుంచి 25 గ్రాములు వరకు మనము రోజు ఇవ్వచ్చు. లేదా మనకి దానాలో అయినా దీన్ని కలుపుకొని ఇవ్వచ్చు. దానాలో కలుపుకున్నట్లయితే మనం 1:1 నిష్పత్తిలో మనం కలుపుకోవాల్సి ఉంటదండి. అయితే మనం అలవాటు చేయడానికి పశువులకి మొదటగా వాటిని తక్కువ మోతాదులో, అజొల్లాని తక్కువ మోతాదులో ఇచ్చి క్రమక్రమంగా మోతాదు పెంచుకుంటూ పోవాలి. అంతేకాకుండా దీన్ని మనం సేకరించిన తర్వాత నేరుగా గానీ లేదా డ్రై చేసిన ఎండబెట్టి అయినా కూడా ఎక్కువ మోతాదులో కనుక అవైలబుల్ ఉన్నట్లయితే దాన్ని ఎండబెట్టి కూడా మనం వాడుకోవచ్చు. కాకపోతే సేకరించిన తర్వాత మటుకు ఈ అజొల్లాని మంచినీటిలో పేడవాసన పోయే వరకు మనం శుభ్రంగా కడిగి తర్వాత వాడుకోవాలి. ఎందుకంటే పేడవాసన ఉంటే పశువులు ఇష్టపడవు, కాబట్టి అది పేడవాసన పోయే వరకు కడిగేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది. మరి అజొల్లాను సాగు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతులు? ఓకే అండి, అజొల్లా వేగంగా పెరగడానికి ప్రతిరోజు అజొల్లాని మనం గుంత నుండి తీసి వాడుకోవాలి. లేని ఎడల అది పెరుగుదల అనేది తగ్గిపోతుంది. అంటే ఓవర్ క్రౌడింగ్ వల్ల అది పెరుగుదలను నిరోధిస్తుంది. కాబట్టి మనం రోజు ఎప్పటికప్పుడు దాన్ని తీసుకోవాలి గుంతలోంచి. అలాగే ప్రతి 5 రోజులకు ఒకసారి సూపర్ ఫాస్ఫేట్ మరియు ఆవు పేడను తప్పకుండా కలుపుకోవాలి. అలాగే మనం సాయిల్ pH అని చెప్పుకున్నాం కదా, అది చాలా ఇంపార్టెంట్ అని, దాన్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అలాగే ప్రతి 30 రోజులకు ఒకసారి ఆ మట్టిని మనం మార్చుకోవాలి. తద్వారా నత్రజని యొక్క గాఢత అనేది పెరగకుండా ఉంటుంది. అలాగే ప్రతి 10 రోజులకు 20 నుంచి 30% నీటిని తీసివేసి గుంతను వేరే తాజా నీటితో మనం నింపుకోవాలి. అలాగే ప్రతి 6 నెలలకు ఒకసారి అజొల్లా బెడ్ ను తీసివేసి కొత్తగా తయారు చేసుకోవాలి. అలాగే ఆ టైంలో మనం కొత్త మదర్ కల్చర్ ని బయట నుంచి తీసుకొని వచ్చి దానిలో వాడుకోవాలి. అలాగే ఎల్లవేళలా నీటి స్థాయిని మనం తగ్గకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు దాన్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం మట్టిని కదుపుతూ ఉండాలి. అలాగే చెట్ల ఆకులు గాని లేదా ఎలాంటి చెత్తబడినా కూడా ఎప్పటికప్పుడు మనం తీసుకోవాలి. అలాగే ఈ అజొల్లా బెడ్ ని అధిక సూర్యరశ్మి నుండి కానివ్వండి, భారీ వర్షాల నుండి కాపాడుకోవడానికి షేడ్ నెట్లను ఉపయోగించుకోవాలి. ఈ విధంగా తగిన జాగ్రత్తలు మనం తీసుకున్నట్లయితే రైతు అధిక దిగుబడిని పొందుతాడండి. మరి జాగ్రత్తలు అనేటువంటి చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. అయితే ఈ అజొల్లా సాగుకు ఏమైనా సేంద్రియ గాని లేదా ఇతర ఎరువులు గాని వేసుకోవచ్చా? వేసుకుంటే ఎటువంటి నష్టాలు, ఎటువంటి లాభాలు అనేటువంటివి ఉంటాయంటారు? ఈ అజొల్లా సాగుకి జనరల్ గా మన రైతులు వచ్చి అడుగుతూ ఉంటారండి, యూరియా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చా, దానిలో మేము వేసుకోవచ్చా అంటారు. కానీ మనకి ఎలాంటి యూరియా గానీ ఏదైనా యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇవి గాల్లో ఉన్న నత్రజని స్థిరీకరించుకొని దాన్ని మాంసకృతులుగా మార్చుకుంటాయి. కాబట్టి ఎలాంటి నత్రజని సంబంధిత మనం ఎరువులేమి వాడుకోరాదు. మనం ఓన్లీ సూపర్ ఫాస్ఫేట్ ఒకటిను మినరల్ మిక్చర్ మాత్రం వాడుకుంటే సరిపోతుంది. మరి ఈ అజొల్లా సాగు ఇంత ప్రయోజనకరంగా ఉంటే ఈ సాగు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది రైతులకు? 1 ఎకరాకు సరిపడా అజొల్లా కావాలన్నప్పుడు ఎంత వరకు ఖర్చు పెట్టాలంటారు రైతులు? ఖర్చు విషయానికి వస్తే అండి, దీని సాగుకి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మనం 1 కేజీ ప్రొడక్షన్ చేసుకోవడానికి సుమారు 1.8 రూపాయల నుంచి 2 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది 1 కేజీకి. అదే మనం వేరే దాంతో కంపేర్ చేసుకుంటే, అంటే సాధారణంగా వాడే దానాతో పోల్చుకున్నట్లయితే అది సుమారు కేజీకి 25 నుంచి 35 రూపాయలు ఖర్చు అవుతుంది. సో మనకు అంత తేడా ఉంటుంది అనమాట ఖర్చులో కూడా. అందుకని తక్కువ పెట్టుబడితో రైతులు ఎక్కువ పోషకాలు ఉన్న దాన్ని మనం ఇవ్వచ్చు అనమాట పశువులకి తక్కువ పెట్టుబడితో. మరి అజొల్లాలో గనక చూస్తే ఈ అజొల్లా మదర్ కల్చర్ అని కూడా అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ అజొల్లా మదర్ కల్చర్ అనేటువంటిది ఏంటంటారు? రైతులకు ఇది ఎక్కడ లభిస్తుందంటారు? మామూలుగా అండి అజొల్లా గురించి వచ్చినప్పుడు రైతులు వచ్చేసి అజొల్లా విత్తనాలు దొరుకుతాయా అది ఇదని అడుగుతూ ఉంటారు. కానీ దానికి ఎలాంటి విత్తనాలు ఉండవు. మదర్ కల్చర్ అంటే మన అజొల్లానే కొంచెం పెంచుకున్న దాన్ని మనం మదర్ కల్చర్గా వాడుకుంటాము. ఆ మదర్ కల్చర్ని మనము తీసుకొని దీన్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు, అంటే ఎక్కువ చేసుకోవచ్చు. దాన్ని ఒకసారి తీసుకొని వెళ్ళి ఒకసారి తీసుకెళ్తే 6 నెలల వరకు కూడా రైతులకు అదే ఉపయోగించుకోవచ్చు.
చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మదర్ కల్చర్ కూడా అందరికి ఎక్కడ లభ్యంగా అవుతుంది ఏంటి అని కూడా మాకు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వరంగల్లో అయితే కనుక మనకు వెటనరీ కాలేజీలో కానివ్వండి, కృషి విజ్ఞాన కేంద్రంలో కానివ్వండి మనకు అవైలబుల్ గా ఉంటుంది. రైతులు అక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. లేదంటే హైదరాబాద్ లో అయితే కనుక మన వెటనరీ కాలేజ్ అక్కడ రాజనగర్ లో కూడా ఉంది. అక్కడ కూడా మీకు ఈ మదర్ కల్చర్ అనేది లభిస్తుంది. అంటే మరి ఇది కొనుక్కోవాలంటే రైతులు ఏం చేయాలంటారు? మనం డైరెక్ట్ గా వెళ్ళేసి తీసుకుంటే సరిపోతుందండి. అక్కడ మనకి 65 రూపాయలకు పర్ కేజీ అనేది దొరుకుతుంది. సో అక్కడికి వెళ్ళి మనం వాళ్ళు డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకోవచ్చు అండి. మరి చివరగా ఈ అజోల్లా గురించి రైతులకు మీరు ఇచ్చేటువంటి సలహా గాని సూచన గాని ఏంటంటారు? జొల్లా అనేది మనకు అధిక పోషకాలు కలిగి ఉన్న సహజ వనరు అండి. అంతేకాకుండా దీని సాగుకి మనం చెప్పుకున్నాము తక్కువ స్థలము, అలాగే తక్కువ సమయము, మరియు పెట్టుబడి కూడా తక్కువ. కాబట్టి అంతేకాకుండా దీని దానాకి ప్రత్యామ్నాయంగా వాడడం వల్ల పాల ఉత్పత్తి మరియు పశువు యొక్క ఆరోగ్య ప్రమాణాలు కూడా పెరుగుతాయి. కాబట్టి దీన్ని రైతులు సాగు చేసుకుని పశువుల దానాక వాడితే దానా ఖర్చు తగ్గి అధిక లాభాలను పొందుతారు. కావున ప్రతి రైతు అట్లీస్ట్ 1 లేదా 2 గుంతల్లోనైనా అజొల్లాని సాగు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మరి వ్యవసాయంలో ఈ అజొల్లాను వాడడం అనేటువంటిది చూస్తా ఉన్నాం. మరి మీరు కూడా చాలా చక్కగా పశువుల పెంపకంలో పశుపోషణలో కూడా అజొల్లాను ఏ విధంగా ఉపయోగించవచ్చు, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి తదితర విషయాల గురించి రైతులకు, ఈ కార్యక్రమాన్ని వింటున్నటువంటి శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి చాలా చక్కగా తెలిపినందుకు గాను మీకు మా వరంగల్ ఆకాశవాణి కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు అజొల్లా పెంపకంతో రైతులకి లాభాలు ఈ అంశం గురించి మామనూర్ పశు వైద్య కళాశాల పశుపోషణ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి విద్యా గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటే చిరంజీవి గారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రోతలు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-180-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును. అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కాకర మరియు సొరకాయ సాగులో అనుభవాలు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు వేణుగారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మోటే చిరంజీవి గారు. మరి అధికంగా దిగుబడి సాధించి అధికంగా లాభాలు పొందేటువంటి రైతు గారి మాటల్లో మరి నేడు కాకరకాయ తోట సాగు ఏ విధంగా ఉంది, మరి దాంట్లో మెలకువలేంటి, అవి గింజలు ఎక్కడి నుంచి తెస్తారు అనేటువంటి తదితర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి ఈ కాకరకాయ తోట సాగులో గనక మనం చూసినట్లయితే కాకరకాయ తోట సాగు విధానంలో గింజలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాకరకాయ గింజలు వచ్చేసి మేము వరంగల్ నుండి తీసుకొస్తామండి. ఒక ప్యాకెట్కి వచ్చేసి 50 గ్రాములకు 550 రూపాయలు ఉంటాయండి. చాలా మంచి దిగుబడి వస్తుంది. కొంచెం వైరస్ తట్టుకునే గుణం దాని దగ్గర ఉంది కాబట్టి మేము గత 2 సంవత్సరాల కానుండి అదే వేస్తున్నాము. ఒకటి ఈ సంవత్సరం ఏంటంటే దానికి పందిరి వేయడం వల్ల, పందిరికి కూడా అది పెట్టడం వల్ల మంచి లాభదాయకంగా ఉంది. ఇప్పుడే మేము వచ్చేసి మాకు ఒక 1 మంత్ అవుతుంది క్రాప్ వచ్చి కూడా. మేము 2 నెలల 15 రోజులు అవుతుంది తోట పెట్టేసి. మా క్రాప్ వచ్చేసి ఇప్పుడు 1 నెల అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఈ కాకరకాయ తోట సాగులో విత్తనాలు ఏ విధంగా విత్తడం అనేటువంటి జరుగుతుంది? విత్తనాలు ఏ విధంగా నాటుకోవాలి? మనము మామూలుగా 5 ఫీట్లకు ఒకటి సాలు తోలుకోవాలి. 5 ఫీట్ల మధ్య సాలుకు సాలు మధ్యలో 5 ఫీట్ల గ్యాప్ ఉంచుకొని సాలు తోలుకోవాలి. దాంట్లో దుప్పేసేసి మొక్కకు మొక్క మధ్యలో ఒక 2 ఫీట్లు అట్లా ఉంచాలి. ఉంచి నాటడం వల్ల మనకు మంచి దిగుబడి రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు సాలుకు అంటే మనకు ఒక 5 ఫీట్లకు ఒకటి విత్తనం అనేటువంటి నాటుతా ఉన్నారు. నాటినప్పుడు ఏమైనా మధ్యలో గనక విత్తనాలు మొలకకున్నా లేకపోతే ఏమన్నా ప్రాబ్లం అయినా మళ్ళీ ఆ చోట మళ్ళీ విత్తనాలు నాటుతారా, మొక్కలను నాటుతారా, ఎట్లా ఏం చేస్తారు? విత్తనాలు నాటాలండి. అవి మొక్కలు నాటితే బరువు. మళ్ళీ విత్తనాలు నాటడం వల్ల కాకపోతే ముందు నాటినవి కొంచెం ఒక 4 రోజులు ముందు వస్తాయి, తర్వాత ఇవి కొంచెం లేటుగా వస్తాయి. అంతేగాని మొక్కలు నాటడం వల్ల మొక్కలు ఎన్నుకోవు, అవి క్రాప్ రావు సార్. మళ్ళీ ఇప్పుడు దీనికి ఏ విధమైనటువంటి ఎరువులు
అందించడం అనేటువంటిది జరుగుతుందంటారు. ఎన్ని రోజులకు ఒకసారి అందిస్తారు? పశువుల పెండ వేసినాము, దాని తర్వాత దుక్కిలో ఆ లోతు దుక్కి దున్నిచ్చి అందులో DAP పొటాషు వేసినాము. వేయడం వల్ల ఇప్పుడు 15 రోజులు 20 రోజులకు ఒకసారి మళ్ళీ ఒక 10 కిలోల పొటాషు, ఒక 10 కిలోల యూరియా, ఒక 5 కిలోల మన భాస్వరం ఇట్లా వేయడం వల్ల మాకు కొంచెం తోట కూడా బాగా నీట్గా వస్తుంది. వైరస్ ఇట్లా ఎలాంటివి లేకుండా మంచిగా క్రాప్ వస్తుంది. ఇప్పుడు ఈ కాకరకాయ సాగులో ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఎటువంటి వ్యాధులు అనేటువంటివి వస్తాయి, వాటికి ఎటువంటి మందులు పిచికారీ చేస్తారు? దానికి వైరస్ వస్తుందండి, కామన్ గా వైరస్, వాటికి కూడా వైరస్ వస్తుంది. రావడం వల్ల ముఖ్యంగా ఏంటిదంటే కూరగాయలను పెట్టడం వల్ల న్యూట్రియన్స్ ఎక్కువ, వారానికి ఒక 10 రోజులకు ఒకసారి న్యూట్రియన్స్, మామూలుగా పురుగు మందు గానీ దోమకు గానీ చూసుకుంటూ పెద్ద రేట్ల మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దగ్గర చూడడం వల్ల మనం ఎలాంటి రోగం వస్తుంది, ఎట్లా ఉంటుంది అనేది మనం గమనించిన వాటి అంటే చిన్న మందులు, తక్కువ రేటు మందులతోని మనం యూజ్ చేసుకునే అంటే వాటిని కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయ సాగు విధానంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎన్ని రోజులకు పంట అనేటువంటిది చేతికి వస్తుంది? మరి ఇక్కడ పూతను నిలుపుకుంటే కాత అనేది ఎక్కువ కాస్తుంది అనేటువంటిది ఒక నానుడి ఉంది. మరి ఆ పూత ఎక్కువగా రావాలంటే ఏమన్నా మందులు పిచికారీ చేస్తారా? మామూలుగా రసం పిలిచే పురుగు లాంటి, వైరస్ లాంటి అవి నిర్ధారించినట్టు ఉంటే పూత ఎక్కువ కాలం వస్తుంది. పూత రావడం వల్ల మన క్రాప్ కూడా ఎక్కువ వస్తుంది. మనం ముఖ్యంగా పెట్టినాక మొక్క నాటినాక నెల 15 40 రోజులకు మొక్క క్రాప్ కు వస్తుంది. క్రాప్ కు వచ్చిన తర్వాత 6 నెలలు అనుకుంటుంది పంట వచ్చేసి. 6 నెలల తర్వాత మంచి లాభాలు కూడా పొందవచ్చు రైతులు. దీనివల్ల మంచి మార్కెటింగ్ కూడా, మనకు కూరగాయల పందిరి వేయడం వల్ల కూరగాయలు కూడా మంచి నాణ్యత లభిస్తాయి. దానివల్ల మార్కెటింగ్ కూడా బాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు మన దగ్గర మీరు పండించేటువంటి కాకరకాయలో ఒక్కొక్క కాకరకాయ ఎన్ని గ్రాములు ఉంటుంది, ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు అనేటువంటిది వస్తుంది? ఒక్క కాకరకాయ 3 ఇంచుల వెడల్పు వస్తుంది. వెయిట్ వచ్చే వరకు 100-150 గ్రాముల దానికి వస్తుందండి. ఆ సీడు మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. మెయిన్ బ్లాక్ కాకరకాయ పెట్టడం వల్ల దిగుబడులు బాగా సాధించవచ్చు. అంటే ఇక్కడ మన కాకరకాయ సాగులో మీరు కాకరకాయ కాసిన తర్వాత దీన్ని ఎక్కడ విక్రయిస్తారు, ఏ విధంగా విక్రయిస్తారు? కాకరకాయ కూరగాయలు పండియడం వల్ల మనం ముఖ్యంగా ఏంటిదంటే మార్కెటింగ్ మనం చేయడం వల్ల లాభాలు ఎక్కువ పొందవచ్చు. మామూలుగా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం పండించిన మార్కెట్కి తీసుకపోతే దళారులు 3 పావులు సాధిస్తే మనం పావులు వచ్చే అవకాశమే ఉంటుంది. కాబట్టి మనం పండించిన సరుకును, మా కూరగాయలను మనమే మార్కెటింగ్ చేయడం వల్ల లాభం ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మాకు దగ్గరలో మార్కెట్లు ఉన్నాయి. ఆ మార్కెట్లో మేమే నేరుగా పోయి దళారులు లేకుండా, కమిషన్ లేకుండా మేమే అమ్ముకొని రావడం వల్ల మాకు మంచి లాభాలు ఫలిస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఈ నేరుగా మీరు అమ్ముకోవడం ద్వారా ఎక్కువ లాభాలు అనేటువంటి అంటే మీరు ఆర్జిస్తున్నారు. ప్రతి రైతు కూరగాయలు అని ముఖ్యంగా పెద్ద పంటలకు ఇప్పుడు పసుపు వేయడం వల్ల పుచ్చు వస్తుంది. మిరప తోటలు మామూలుగా చెప్పాలంటే మామూలుగా వస్తలేవు వైరస్లు. పత్తి అంటే ఇప్పుడు ఎర్ర పురుగు, మన గులాబీ రంగు పువ్వులు రావడం వల్ల రైతు చాలా మనలో ఉండిపోతున్నాడు. ప్రతి ఒక్క రైతు ఇంటెలిజెంట్ గా ఆలోచించి మంచి వెరైటీ పంటలను పెట్టడం వల్ల లాభాలు పొంది, తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి సాధించే పంటలను రైతు ఆలోచించి పెట్టడం వల్ల మంచి లాభాలు సాధించవచ్చు. కూరగాయలు పండించి వాళ్ళే నేరుగా అమ్ముకునే అంత చేసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు కూడా అధునాతన పద్ధతులు వాడుతున్నారు, డ్రిప్ వాడుతున్నారు, అదే విధంగా పోల్లు వాడుతున్నారు, అదే విధంగా దీనికి వైరింగ్ చేస్తున్నారు. ఈ విధంగా అధిక లాభాలు ఆర్జిస్తున్నారు, అధిక దిగుబడి సాధించి లాభదాయకంగా కూడా ఉంది అంటున్నారు. మరి ముఖ్యంగా మనకు ఈ సోరకాయలో ఇప్పుడు ఎక్కువ శాతము మనము కూరగాయల సాగులో కనుక చూసినట్లయితే సోరకాయ అనేటువంటిది మన పండుగలకు కానీ, ఫంక్షన్లకు కానీ, మిగతా వాటికి కానీ ఎక్కువగా ఉపయోగపడేటువంటి కాయ ఏదైతే ఉందనంటే అది సోరకాయనే ఎక్కువ చెప్తారు. ఈ సోరకాయ ఎక్కువగా కూడా అమ్ముడు పోతా ఉంటది. సోరకాయ సాగులో మెలకువలు కనుక మనం చూసినట్లయితే ఈ సోర తోట సాగు అనేటువంటిది ఏ విధంగా చేస్తారు? సోరకాయ పెట్టాలనుకుంటే రైతులందరూ గమనించవలసింది ఏమిటంటే సోరకాయ వల్ల చాలా లాభాలు ఉంటాయి. సోరకాయ వల్ల పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అది మార్కెటింగ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే అది అన్నిట్లల్లా యూజ్ చేయవలసిన ఐటమ్ కాబట్టి, వాడుతున్నాం కాబట్టి దానికి మార్కెట్ వాల్యూ కూడా మంచిగా అమ్ముడు పోతుంటుంది. సోరకాయ పెట్టడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దానికి పెట్టుబడి అసలే తక్కువ, చాలా తక్కువగా ఉంటుంది సోరకాయ పెట్టడం వల్ల. అంటే ఇప్పుడు ఈ సోరకాయ పెట్టేటప్పుడు గింజలు కానీ, ఆ విత్తనాలను కానీ ఏ విధంగా వాడతారు? ఎటువంటి విత్తనాలు మీరు ఇక్కడ పెట్టడం జరిగిందంట? సోరకాయ పెట్టడం అంటే సోరకాయ మామూలుగా ఇదే సేమ్ మనం 5 ఫీట్ల
వరుసకొకటి వచ్చే మన సాలు తోలాలి. సాలు తోలి వరుసకు వరుస మధ్యలో 5 ఫీట్లు ఉంచాలి. మన వరుసకు వరుస మధ్యలో ఫీట్ ఉంచేసి కనుక పెట్టినట్టు ఉంటే మంచి దిగుబడి వస్తుంది. అవి వచ్చి సెమినీస్ కానీ మన విఎన్ఆర్ కానీ అందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏ రకం పెట్టినా కానీ సోరకాయ మంచి దిగుబడి లాభిస్తుంది. మీరు ఏ రకానికి సంబంధించినటువంటి సోరకాయలు ఇక్కడ పెట్టడం జరిగిందంట? దిగుబడి ఉన్నది. ఇప్పటి వరకు దాని మీద లాభాలు బాగానే వచ్చినాయి. మేము దాని పెట్టుబడి కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నది. అందువల్ల మేము సోరకాయ ఒక 20 గుంటల దాకా పెట్టినాము. దానివల్ల మంచి లాభాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ తీగ జాతీలలో సోరకాయ సాగు అనేటువంటిది చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పందిర్లలో ఈ డ్రిప్ సిస్టమ్ అనేటువంటిది ఎక్కువగా కనబడుతుంది. మరి డ్రిప్ సిస్టమ్ ద్వారా ఈ సోరకాయ సాగు ఏ విధంగా చేస్తారు? డ్రిప్ పెట్టడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే, డ్రిప్ పెట్టడం వల్ల మనకు వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు మనం డ్రిప్ పెట్టుకుంటే చాలా తక్కువ వాటర్ను మనం ఎక్కువ భూమిలో కూరగాయలు కానీ మిగతా పంటలకు కానీ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ అందులో ఒకటి డ్రిప్ పెట్టడం వల్ల వచ్చే కూరగాయలు కూడా మంచి నాణ్యతగా ఉంటాయి. మనం ఫర్టిలైజర్ కానీ ఎలాంటి అవి కానీ వేసుకున్నా కానీ డ్రిప్ లో వేసుకుంటే నాణ్యత వస్తుంది. మనకు వాటర్ కూడా తక్కువ పడుతుంటాయి వాటర్. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ కానీ ఈ సోరకాయ సాగు అనేటువంటిది చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకు ఈ 20 గుంటలలో ఏ విధంగా సోరకాయ ద్వారా దిగుబడి అనేటువంటిది వస్తా ఉంటుంది అంటారు? సోరకాయ అంటే మనం చెప్పలేనంత లాభం అండి. అది సోరకాయ ఎంత వస్తుంది అనేది మనం ఎందుకంటే ఎంత వచ్చినా లాభమే అండి అది. ఎందుకంటే దానికి పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎంత వచ్చినా మిగతా పంటలకు అన్నిటి మీదకి వెళ్ళి పోలిస్తే సోరకాయ చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపాయి అంటే చాలా తక్కువ. ఇక మనం చెప్పేదాంట్లో ప్రతిదీ అనుకుంటే అన్నింటి కూరగాయల మీద చూసుకుంటే సోరకాయ తక్కువ కాబట్టి మన పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి సోరకాయ లాభదాయకంగా ఉంటుంది. మనం సాగు చేస్తే రైతులందరూ కూడా మేలు జరుగుతుంది. సోరకాయ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ సోరకాయ మీరు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఈ కాయలు అనేటువంటి కాస్తాయి? ఎన్ని రోజులకు ఒకసారి మీరు దీన్ని తెంపుతారు? సోరకాయ పెట్టిన తర్వాత 35 నుండి 40 రోజుల వరకు క్రాప్ వస్తుందండి. క్రాప్ వచ్చిన తర్వాత 3 రోజులకు ఒకసారి క్రాప్ వస్తూనే ఉంటుంది. 2-3 రోజులకు ఒకసారి తెంపడం జరుగుతుంది. ఇప్పుడు 2-3 రోజులకు ఒకసారి తెంపేటువంటి క్రమంలో ఈ 20 గుంటలలో ఎన్ని సోరకాయలు అంటే ఎన్ని కిలోల వరకు మనకు లాభం అనేటువంటిది అంటే తెంపుతారు? అది కాయల లెక్క ఉంటుందండి. క్వింటల్ వెయిట్ లెక్క తీసుకోరు. అది కాయ వచ్చేసి 10 రూపాయలకు ఒక కాయ ఉంటుందండి. రోజుకు ఒక 300 నుంచి 400 కాయలు కనుక తెంపుతూ ఉన్నామండి. అంటే 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి 200-150 కాయలు తెంపుతున్నామండి. అంటే ఈ విధంగా తెంపినటువంటి కాయలు మీరు ఎక్కడ విక్రయిస్తారు, ఎక్కడ అమ్ముతారు? మాకు ఇక్కడనే కస్టమర్లు రోడ్డు మీదనే, మాకు మెయిన్ రోడ్ ఉంది కాబట్టి ఇక్కడనే బయటలో వచ్చి తీసుకోపోతారండి. ఇక్కడ నుండి వాళ్ళే వచ్చి తీసుకోపోతారు కాయలను. అంటే మీరు మార్కెట్కి వెళ్ళి ఏమన్నా అమ్ముతారా నేరుగా? మేము నేరుగా అమ్మమండి. అవి ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మాది మెయిన్ రోడ్కే ఉంటుంది. అది తోట కాబట్టి అందరు కస్టమర్స్ అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇక్కడనే కొనుక్కోపోతారండి. అంటే ముఖ్యంగా కనుక మనం చూసినట్లయితే సోరకాయ సాగులో ఏమైనా సాగు చేసేటువంటి విధానంలో గానీ లేదా పూత కాసేటువంటి విధానంలో, కాత కాసేటువంటి విధానంలో ఏమైనా వ్యాధులు అనేటువంటివి వస్తాయా? వ్యాధులు వస్తే ఎటువంటి మందులు మనం పిచికారి చేయాలంటారు? దానికి ఎలాంటి వ్యాధులు రావండి. దానికి వచ్చేసి ఒక న్యూట్రియన్స్ ఒకటి మాత్రం ఒక వారం రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి యూజ్ చేయాలండి. అంతే తప్పగానే దానికి అలాంటి వ్యాధులు అనేటివి రావండి. కాకపోతే ఏంటంటే అది పెట్టే స్థలం భూమి కొంచెం మెట్ట భూమి అయి ఉండడం వల్ల మనకు మంచి లాభదాయకంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ సోరకాయ సాగులో 20 గుంటలలో మీరు ఎంతవరకు పెట్టుబడి పెడతారు, ఎంతవరకు లాభాన్ని ఆశించవచ్చు అంటారు? మేము పెట్టి 45 రోజులైందండి. మేము పెట్టిన పెట్టుబడి అంతా ఒక సీడ్ పెట్టుబడి ఒకటి వచ్చిందండి. సీడ్ పెట్టుబడి వచ్చేసి 2-3 వేలు ఖర్చు వచ్చిందండి. ఇక లాభం అంటే మేము ఇప్పుడు ఒక 15 రోజులు అవుతుందండి పెట్టేసి ఒక 10,000 దానికి వచ్చినాయండి సోరకాయ మీద. వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఈ సోరకాయ సాగు విధానం పట్ల అభిప్రాయాలు ఏంటంటారు? సోరకాయ రైతులు గమనించవలసింది ఏంటంటే సోరకాయ పెట్టడం వల్ల కొంచెం మెట్ట భూమి కనుక చూసి దారి లాంటిది ఇలా ఉండే అటువంటి ల్యాండ్ కనుక చూసి మనం సోరకాయ సాగు చేసినామంటే అన్ని లాభాలు పొందవచ్చు అండి. ఎందుకంటే దానికి పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది. మార్కెటింగ్ కూడా అందులో ఖరాబు అయ్యేది అంటూ ఏది ఉండదండి. మనం అది ఎంత అమ్ముకుంటే ఎంత వర్క్ చేసుకుంటే అంత లాభదాయకంగా ఉంటుందండి. తప్పనిసరిగా సోరకాయ ప్రతి ఒక్క రైతు గమనించి పెడితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే అది ప్రతి ఒక్క దాంట్లో యూజ్ చేసుకుంటారండి. అది సోరకాయ అనేది హాస్టల్స్ కానీ ప్రతి ఒక్క కర్రీలో కానీ ప్రతి దానికి కూడా సోరకాయ అవసరం కాబట్టి సోరకాయ సేలింగ్ కూడా బాగానే ఉంటుంది. సోరకాయ సాగు చేయడం వల్ల మంచి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే బయటి దానికంటే దీనికి పెట్టుబడి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయ సాగు బాగానే ఉంటుంది. ఇంతవరకు శ్రోతలు కాకర మరియు సొరకాయ సాగులో అనుభవాలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ రైతు వేణుగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదర కార్యక్రమం సమాప్తం.